హలో ఆల్, ఇప్పుడు మనము వారణాసిలో ఉన్న కాశీరాజు గారి కోటకు వచ్చాము. యాక్చువల్గా లోపల అయితే ఏమంటారు చాలా పిస్తోల్స్ అవి ఇవి ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఎంట్రీ లోపల ఫొటోస్ అవన్నీ కూడా తీయకూడదు అన్నారు. సో దిస్ ఈజ్ వాట్ అవుట్లుక్. సో సో ఇప్పుడు యాక్చువల్గా ఒక టనల్ లాంటి దాంట్లోకి వెళ్తున్నాము. చాలా అంటే యాక్చువల్గా బయట అయితే చాలా ఎక్స్ట్రీమ్ వేడి ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ టనల్లోకి అలా వెళ్తూ ఉంటే చాలా చల్లగా అయితే ఉంది. మీరు చూడొచ్చు ఈ టనల్ అదిని. ఇంకా వెళ్తూ ఉన్నా చాలా మంది దిగుతూ ఉన్నారు. నేనైతే స్లోగా మూవ్ అవుతున్నాను. కిందకు వచ్చాను, అక్కడ లైటింగ్ అయితే ఉంది. సో చాలా కిందకి ఏదో ఉందన్నమాట. దిగుతూ ఉన్నాము టనల్ నుంచి. ఇక్కడ టెంపుల్లో రాజుగారి కోటలో ఒక టెంపుల్ ఉంది, పురాతన శివాలయం. యాక్చువల్గా లోపలికి వెళ్ళడం కూడా ఎంట్రీ కూడా ప్రొహిబిటెడ్ అని రాసి ఉంది ఇక్కడ. సో వీఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ హియర్. అండ్ ఆ టనల్ నుంచి బయటికి వస్తే ఫైనల్ గా మేము ఏమిటంటే ఇక్కడ గంగా ఘాట్ గంగా రివర్ యొక్క దీనికి బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇదంతా రాజుగారి కోట అని చెప్పాను కదా. సో గంగా రివర్ బ్యాక్ సైడ్ గంగా రివర్ దగ్గరికి ఫైనల్ గా రీచ్ అయ్యాము. సో ఇది అంతా ఏంటంటే రాజుగారి కోట. ఇటు నుంచి ఇలా అంటే రాజుగారు ఇక్కడి నుంచి చూస్తే గంగా నది కనిపించే విధంగా ఉంది. ఐ థింక్ ఇట్లా కిందకి కూడా స్నానం చేయడానికి రూట్ ఏమైనా ఉండొచ్చు కింద నుంచి. సో ఇదన్నమాట. నాకు యాక్చువల్గా ఇది చూస్తుంటే మా పిఆర్సిఎన్ కోర్స్, మా రిఫ్రెషర్ కోర్స్, మా ఓటీఏ గ్వాలియర్లో రాజుగారి కోట గుర్తొస్తోంది ఫైనల్ గా. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మాధవరావు సింధియా ప్యాలెస్ అయితే నాకు గుర్తొస్తోంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ సేమ్ టైం ఎండ కూడా చాలా అద్దరిపోతుంది అనమాట.